దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చామండి. మరి శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మరి సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ప్రియులారా 4వ వచనం నుంచి మనము 6వ వచనం వరకు చదువుకున్నాం. ఒక వచనాల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మరి మాంసము కొరకు ఏడ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మాకు మాంసం కావాలి అని వారు మాంసం కొరకు ఏడ్చారు. ఈ 11వ అధ్యాయం 4వ వచనంలో వారి మధ్యనున్న మిశ్రత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకు ఎవరు మాంసమును. వారి మధ్యనున్న మిశ్రత జనము అంటే నానా రకాల ప్రజలు, అన్య ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలుసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారితో సహవాసం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు ఉన్నారు బానిసలుగా. తర్వాత దేవుడు వారిని ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఎవరు బయటకు వచ్చారు అంటే అన్య ప్రజలు కూడా బయటకు వచ్చారు. ఈ మాట నిర్గమాకాండంలో రాస్తుంటుంది, ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనము 37వ వచనం చదువుతున్నామండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమై పోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. 40వ వచనం, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరములు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయలుదేరినప్పుడు వీరితో పాటు ఎవరు బయలుదేరారు అంటే 38వ వచనంలో అనేకులైన అన్ని జనుల సమూహము కూడా వారితో కూడా ఏమైందంటే బయలుదేరింది. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంటుంటే ఆ మిశ్రత జనం, అన్య ప్రజలు మరి మాంసాపేక్షను కనపరచగా ఇశ్రాయేలు ప్రజలు కూడా మాకు ఇప్పుడు ఏం కావాలి అంటే మాంసము కావాలని చెప్పి వారు ఏడవటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రియులారా ఐగుప్తు నుంచి బయటకు నడిపించినప్పుడు వారు తినడానికి శ్రేష్టమైన మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యములో మన్నాతో పోషించాడు. మరి వారు మనలాగా వండుకునే పని లేదు. ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఏమవుతూ ఉండేదంటే మన్నా కురుస్తూ ఉండేది. కాబట్టి వీరు పాత్రలు తీసుకెళ్లి మన్నాను పట్టుకొచ్చి ఇంట్లో తెచ్చుకుని తినడమే వారి పని. కాబట్టి అంత శ్రేష్టమైన ఆహారమును దేవుడు తన ప్రజల కొరకు పంపిస్తూ ఉండగా దేవుడు వారికి ఇచ్చిన మన్నాను బట్టి వారి దేవునికి ఏం చెల్లించలేదయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఇచ్చిన మన్నాను బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మరి లేని ఆ మాంసం ముందు పెట్టుకుని మాకు మాంసం కావాలని చెప్పి వారు ఏడవటం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో ఈ వచనం కూడా చదువుతున్నాం. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితోపదేశకాండం 8వ అధ్యాయంలో మనము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనర్చి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను ఏం చేస్తాను పోషించి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో దేవుడు వాడిని పోషించాడట. ఎన్ని సంవత్సరాలు పోషించాడు తన ప్రజలను అంటే 4వ వచనం. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాళ్ళు వాయా. చూసారండి, 40 సంవత్సరాలు దేవుడు తన ప్రజలను మన్నాతో పోషించాడు.
వారు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, వారి కాలు కూడా వాయలేదు. దేవుడు అద్భుత రీతిగా తన ప్రజలను మన్నాతో ఏం చేస్తా వచ్చాడంటే మన్నా ఇచ్చాడు దేవుడు, శ్రేష్టమైన ఆహారం. నీళ్ళు లేవంటే బండ నుంచి మొదటి జలాలను కురిపిస్తాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం చదివితే అక్కడ కనిపిస్తాడు. అది దేవుడు వారికి అంత శ్రేష్టమైన ఆహారం ఇచ్చినప్పుడు, ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఇచ్చిన నీళ్లను బట్టి, ఇచ్చిన వాటన్నిటిని బట్టి వారు దేవునికి ఏం చెల్లించలేదు అయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి లేనిది ముందు పెట్టుకుని మాకు మాంసం లేదని చెప్పి మాంసం కొరకు వారు ఏం చేశారంటే ఏడ్చారు, సనిగారు, దేవుడిపై గొనిగారు, ఏడ్చారు, దేవుని దుఃఖపరిచారు. మనలో చాలా మంది కూడా రండి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మరి చాలా మంది దేవునికి ఏం చెల్లించరు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. లేని దాన్ని ముందు పెట్టుకుని మరి కొంతమంది దేవుడిపై సనుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, ఆయాసపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు ఏమండి, అలా చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ప్రజలుగా ముందు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత లేని దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, లేని దాని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దైవ పిల్లలుగా మనమందరం కూడా మన నోరు తెరిచి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవునికి ఒక థ్యాంక్స్ చెప్పడం లాంటి. మనిషి మనకు సహాయం చేసినప్పుడు వారికి వందనాలు చెప్తాం, దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు దేవుడికి చెప్పే ఆ థ్యాంక్స్ ఏంటయ్యా అంటే కృతజ్ఞత. మనమందరం కూడా ప్రతి విషయమునందు కూడా మరి యేసుక్రీస్తు ప్రభు పేరట తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ సందర్భంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనము 20వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. ఎఫెసీ పత్రిక 176వ పేజీ కృత నిబంధన 5వ అధ్యాయం 20వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గుర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఏం రాస్తుందంటే మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ మనం ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన వాటన్నిటిని బట్టి నోరు తెరచి, దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన వాటిని బట్టి, అలాగే దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి భౌతిక సంబంధమైన వాటిని బట్టి నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆత్మ సంబంధం అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన మందిరాన్ని బట్టి, సేవకులను బట్టి, వాక్యాన్ని బట్టి, ఇచ్చిన నెమ్మది, సమాధానం, పరలోకము, వీటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక భౌతిక సంబంధం అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆహారం బట్టి, వస్త్రాలను బట్టి, పానీయాన్ని బట్టి, గృహాన్ని బట్టి, భార్య, భర్త, పిల్లలు, వీటన్నిటిని బట్టి, ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మన నోరు తెరిచి దేవునికి ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగూ మనం చేయుట మనందరి పట్ల దైవ చిత్తమై ఉన్నది. మరి మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదివితే అంటాడు, మీరు ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట మీ విషయములు ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. కానీ ప్రతి విషయంలో మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నోరు తెరవాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయుట మనందరి పట్ల దైవ చిత్తం. కొలసీ పత్రికలో పౌలు అంటాడు, కొలసీ పత్రికలో ఎఫెసీ పత్రిక తర్వాత మనకు ఫిలిప్పీ పత్రిక ఉంటుంది, తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చివరి నుంచి 4వ లైన్ చదువుతున్నాం. కొలసీ 1వ అధ్యాయం 12వ వచనం చివరి నుంచి 4వ లైన్. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుణ్ణి బ్రతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేస్తును. కుమారుని యందు మనకు విమోచనము
అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవుడు మనందరిని ఏం చేశాడంటే తేజోవాసులైన అంటే వెలుగు సంబంధులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యముల్లో మనల్ని దేవుడు పాలి భాగస్తులుగా చేశాడు. పరిశుద్ధుల గుంపులో దేవుడు మనం చేర్చాడు. నరకం నుంచి తప్పించాడు, పరలోకానికి మన దేవుడు చేర్చాడు. తన కుమారుడు క్రీస్తు యేసు ద్వారా మన పాపములకు పాప క్షమాపణ కలుగు చేశాడు. కాబట్టి మనం నోరు తెరచి దేవునికి ఏం చెల్లించాలంటున్నాడు పౌలు గారు ఇక్కడ? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మీరు విస్తరించండి అంటాడు. అంటే దినదినం పెరుగుతూ ఉండాలి. ఇదే మాట కొలసీ పత్రికలో ఉంది, 2వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్ చదివేస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి యందు విస్తరించుచు ఆయన యందు ఉండి మీరేం చేయాలి? నడుచుకునుడి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చివరి లైన్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటి యందు మీరు విస్తరించాలి. అంటే దినదినం మనం పెరుగుతూ ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మనకు దీవెన కలుగుతుంది. మన నోట కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవలను కాదు. మీ నోట బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కూడా రాస్తున్నారు. కానీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత వచ్చినమే పలకాలి, నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కానీ ఈనాడు చాలా మంది క్రైస్తవులండి నోరు తెరచి దేవుడు వారికి ఇచ్చిన వాటిని బట్టి ఏం చెల్లించట్లేదా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. లేదు ఒకటి ముందేసుకొని మాకు అది లేదు ఇది. మరి కొంతమంది మా పొరుగు వారికి మాకంటే ఇంకా మంచిది అని చెప్పి సనుక్కుంటూ గొనుక్కుంటూ ఆయాసపడుతూ లేని దాన్ని ముందేసుకుని దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. లేని వాటి కోసం ఏడుస్తున్నారు. కానీ ఇచ్చిన దాన్ని బట్టి ఏం చెల్లించట్లేదు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితం కూడా మనం చూస్తే దేవుడు అద్భుత రీతిగా వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తు రాజైన ఫరో వారిని చాలా బాధకు గురి చేస్తాడు, శ్రమకు గురి చేస్తాడు. అయితే దేవుడు వారిని ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేస్తాడు. వారిని బయటకు తీసుకొచ్చాడు. అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం పాయలుగా చీల్చాడు. ఫరోను తన సైన్యాన్ని ఎర్ర సముద్రం ముంచేశాడు. వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు తన ప్రజలు నడిపించుకుంటా వచ్చాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారు పోషిస్తూ వచ్చాడు. అరణ్యంలో మన్నాకు నీళ్ళు ఇచ్చాడు. దేవుడు ఎన్నో మేలు చేశాడు తన ప్రజల జీవితంలో. కానీ వాటన్నిటిని బట్టి వారు దేవునికి ఏం చెల్లించలేదయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎందుకు చెల్లించలేదు అంటే వారు దేవుడు వారికి చేసిన మేలులన్నిటిని వారు ఏం చేస్తారు? మర్చిపోయారు. నిజంగా అండి దేవుడు మనకు చేస్తున్న మేలు మనకు గుర్తుంటే మన నోరు తెరచి దేవునికి ఏం చెల్లించకుండా ఉండలేము అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేము. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎన్నో మేలు చేసినా ఆ మేలులన్నిటిని బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎందుకంటే వారు ఆ మేలులన్నిటినీ వారు ఏం చేస్తారంటే మర్చిపోయారు. పైగా లేని వాడు ముందేసుకుని ఏడుస్తున్నారు, సనుగుతున్నారు, దొనుగుతున్నారు, ఆయాసపడు దేవుడు. కానీ మనలో ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజలాగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడు ఇచ్చిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రార్థనలో మీరు ఉన్నప్పుడు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఏ రీతిగా మనకు మేలు చేస్తారు, కుటుంబంలో ఏ రీతిగా మేలు చేస్తారు. వాటన్నిటిని తలపోసుకునొచ్చు. వాటన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో దావీదు గారు కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉంటాయండి. ఈ 150 కీర్తనలో ఎక్కువ కీర్తనలు దావీదు గారే రాస్తారు. దావీదు రాసిన ప్రతి కీర్తన మనం చదివితే మనకు ఒకటి కనిపిస్తుంది. దావీదు రాసిన ప్రతి కీర్తనలో ఎక్కువగా దావీదు దేవునికి ఏం చెల్లించాడయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు ఆయన ఎలా చెల్లించగలిగాడు దావీదు అంటే దావీదు తన జీవితంలో దేవుడు చేస్తున్న ఏ మేలుని కూడా దావీదు ఏం చేయలేదు, మర్చిపోయాడు. 103వ కీర్తన మనందరికీ తెలుసు. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చేసిన ఉపకారాలు దేనిని నీవు మరుకుమంటాడు. 103వ కీర్తన 1-2 వచనాలు. కానీ దావీదు దేవుడు చేసిన ఏ మేలును మరవలేదండి. అందుకే దావీదు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మనం కూడా చెల్లించాలి ప్రతి విషయం. ఇది అందరూ నేర్చుకోవాలి. అయితే ఇశ్రాయేలు ప్రజలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు కానీ వారికి మాంసం లేదని చెప్పి
మాంసం కొరకు వారు ఏడ్చారు. చరిత్రలో తిండి కోసం ఏడ్చిన వారు ఎవరయ్యా ఉన్నారు అంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. తిండి కోసం వారు ఏడ్చారు. ఈనాడు కూడా చాలా మంది అండి క్రైస్తవ బిడ్డలు ఏడవలసిన విషయాలు ఏడవరు, కానీ ఏడవకూడని విషయాలు వారు ఏం చేస్తూ ఉంటారు? ఏడుస్తూ ఉంటారు. బైబిల్లో కూడా మనం ఎందుకు ఏడవాలి, ఎందుకు ఏడవకూడదో కూడా ఉంది బైబిల్లో. మనం ఏ ఏ విషయాల్లో ఏడవాలి తెలుసా? కొంతమంది ఉంటారు, ఎప్పుడు చూసినా భూ సంబంధించిన వాటి కోసం వారు ఏం చేస్తూ ఉంటారు? ఏడుస్తూ ఉంటారు. మాకు సరైన తిండి లేదు, సరైన బట్టలు లేవని, లేకపోతే మాకు అది లేదు ఇది లేదని, భూ సంబంధించిన వాటి కొరకు మాకు బంగారపు వస్తువులు లేవని, ఇక లోకరీతిగా అది ఇది లేదని చెప్పి కొందరు ఏడుస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు, వారు ఎందుకొరకు ఏడుస్తారంటే తమ కంటే తమ తోటి వారు మంచివి కలిగి ఉంటే ఇది చూసి ఓర్వలేక వీరేం చేస్తూ ఉంటారు? దీన్ని అసూయతో కూడిన ఏడుపు అంటారు. నీకు లేనిది నీ తోటివాడు కలిగి ఉన్నాడు, సంతోషించాలి. కానీ కొంతమంది ఏడుస్తూ ఉంటారు, మాకు లేనిది మా తోటివాడికి ఉందే, మాకంటే మా తోటివాడు మంచిదాన్ని కలిగి ఉన్నాడే అని కొంతమంది ఇతరులకు వచ్చినటువంటి ఆ యొక్క క్షేమాన్ని చూసి, ఇతరులకు ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధిని చూసి, ఇతరులకు వచ్చిన ఆ దీవెన చూసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏడుస్తూ ఉంటారు. బైబిల్లో కూడా మనకు ఇటువంటి వాడు కనిపిస్తాడు. నెహెమ్యా గ్రంథంలోకి వెళితే నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం, ఇక్కడ కొంతమంది ఏడుస్తున్నారట. ఎందుకొరకు ఏడుస్తున్నారు? చదువుతున్నాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 401వ పేజీలో, హోరోనీయుడైన సన్బల్లటును, అమ్నోనీయుడైన టోబియా అనుదాసుడును, ఇశ్రాయేలుకు క్షేమము కలుగుజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో 2 వ్యక్తులు ఉన్నారండి. ఒక ఆయన సన్బల్లటన్, మరొక ఆయన టోబియా. 2 వ్యక్తులు ఏడుస్తున్నారట. ఎందుకు వీరు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారంటే నెహెమ్యా అనేటువంటి ఒక భక్తుడు అక్కడ యెరూషలేములో అప్పటికే ఆ యెరూషలేము చుట్టూ ఉన్న గోడ పడిపోయింది. ఆ యెరూషలేము గోడను తిరిగి కట్టడానికి, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలను మరలా దేవుని తట్టు తిప్పడానికి నెహెమ్యా అనేటువంటి భక్తుడు యెరూషలేముకు వచ్చాడు. అది చూసిన ఈ సన్బల్లటన్, టోబియా అని 2 వ్యక్తులు, అమ్మో ఈ నెహెమ్యా అనేవాడు వచ్చేసాడు, ఇంకా దేవుని ప్రజలకు ఇతడు ఏం చేయబోతున్నాడు, క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు అని చెప్పి దుఃఖపడుతున్నాడు. సంతోషించాలి కదండి, దేవుని ప్రజలు క్షేమాన్ని పొందుతూ ఉంటే, పడిపోయిన ఆ యెరూషలేము గోడ మళ్ళా తిరిగి కట్టబడుతూ ఉంటే సంతోషించాలి. కానీ వీరేం చేస్తున్నారంటే ఏడుస్తూ ఉన్నారు. ప్రజల యొక్క క్షేమాన్ని చూచి ఓర్వలేక ఏడుస్తూ ఉన్నారు. ఇలాంటి టోబియా లాంటి వారు, సన్బల్లటన్ ఇటువంటి వారు ఈనాడు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం వారిలాగా ఉండకూడదు. నీకు లేనిది నీ తోటివాడు కలిగి ఉంటే సంతోషించాలి. నీకంటే నీ తోటివాడు మంచిది కలిగి ఉంటే సంతోషించాలి. బైబిల్లో ఒక మాట రాస్తాడు దేవుడు, అదేంటంటే మీరు సంతోషించు వారితో ఏం చేయాలి? సంతోషించు. రోమపత్రికలో ఉంటుంది 12వ అధ్యాయం 15, 16 వచనాలు చదివితే, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. కానీ కొంతమంది ఎలా ఉంటారు తెలుసా అండి, సంతోషించే వారి దగ్గర పోయి వీరు ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా మేము మంచిలు కొనుక్కుందాం అన్నారనుకోండి, మనం సంతోషించాం, ఎందుకంటే వారు సంతోషిస్తున్నారు, దేవుడు వారికి చింటిని మాట, మనం కూడా వారితో గురించి సంతోషించాం. కానీ కొంతమంది ఉంటారు, సంతోషించే వారి దగ్గర పోయి ఏడుస్తూ ఉంటారు, ఏడ్చే వారి దగ్గర పోయి ఏం చేస్తూ ఉంటారు. కానీ మనం అట్టి వారంగా ఉండకూడదని దేవుడు కోరుకుంటాం. భూ సంబంధించిన వాటి కొరకు ఏడవటం, ఇతరులకు అభివృద్ధిని చూసి ఏడవటం, ఇవి దేవుని దృష్టిలో అసహ్యం. మరికొంతమంది ఉంటారు, వారు ఎందుకు ఏడుస్తారయ్యా అంటే, ఎవరైనా వారిని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఏం చేస్తా ఉంటారు, అదే తలంచుకుంటూ ఏడుస్తూనే, భర్త కానీ, భార్య కానీ, లేక పక్కింటి వారు కానీ ఎవరైనా వారిని ఒక మాట అంటే అదే తలంచుకుని గంటలు గంటలు ఏం చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి, ఎవరైనా నిన్ను అనరాని మాట అంటే అదే తలంచుకుంటూ ఏడవద్దు, ఏడిస్తే నీ ఆరోగ్యం చెడిపోతుంది. మరి ఏం చేయాలి అంటే ఆ మాటలు దులిపేయాలి, దేవునికి చెప్పి వదిలేయాలి. అంతేగాని ఇతరులు అంటున్న మాటలు పదే పదే జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటే నీకు ఆరోగ్యం చెడిపోతుంది. మరి ఇతరుల కొరకు కూడా మనం ఏం చేయలేమంటే ప్రార్థన చేయాలి.
బైబిల్లో యేసుప్రభు జీవితాన్ని మనం చదివితే యేసుప్రభు ఎన్నో మాటలు అన్నారు. దయ్యం పట్టిన వారు అన్నారు, దయ్యాలకు అధిపతి అన్నారు, తాగుబోతా అన్నారు, తిండిపోతా అన్నారు, పిచ్చిపట్టినోడా అన్నారు. ఏమండి, దయ్యాలకు అధిపతి చేత దయ్యాలు వెలగొడుతున్నాడు అన్నారు. ఎన్నెన్నో మాటలు అన్నారు. కానీ యేసుప్రభు ఆ మాటలు ఏవి కూడా ఆయన ఏం చేయలేదు, చూసుకోలేదు. 1 పేతురు 2:23 అంటాడు, ఆయన దూషింపబడ్డాడు కానీ బదులు ఏం చేయలేదు, దూషించాలి. ఆయన దూషించబడ్డాడట. ఎన్నో మాటలు అన్నారు ఎంతో మంది, కానీ ఆయన తిరిగి ఎవరిని దూషించలేదు. ఇతరులు అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏడవలేదు. ఆయన దులిపేశాడు, ఇక్కడ పడేశాడు. అలా పాడేయాలి. లేకపోతే అవే తలంచుకుంటూ కూర్చుంటే నీకేం వస్తుంది, ఏం రాదు. ఆరోగ్యం చెడిపోతుంది, నీకు నెమ్మది ఉండదు, మరియు వారి కోసం నువ్వు ప్రార్థన చేయలేవు. బైబిల్లో ఒక మాట రాశాడు దేవుడు. కొలస్సీ పత్రిక 3:13 అంటాడు, ఎవడైనా తనకు హాని చేస్తున్నని ఒకడు అనుకుని ఎడల. కొలస్సీ 3:13 ఎవడైనా తనకు హాని చేస్తున్నని ఒకడు అనుకుని ఎడల. నీకెవరైనా హాని చేశారా? నీకెవరైనా నష్టం చేశారా? లేకపోతే నేను ఎవరైనా అనరాని మాటలు అన్నారా? అది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎవడైనా తనకు హాని చేస్తున్న ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించండి, ఒకరినొకరు ఏం చేయాలి, క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరు కూడా వారిని ఏం చేయాలంట, క్షమించండి. సహించాలట, క్షమించాలట. ప్రభువు మనల్ని క్షమించిన లాగున మనము కూడా వారిని ఏం చేయాలి. ప్రభు ఎలా క్షమించాడో బైబిల్లో రాస్తున్నది. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు ఏం చేస్తున్నాను, తుడిచివేస్తున్నాను, నీ పాపములకి ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాను అంటాడు. యెషయా గ్రంథం 43:24-25 దేవుడు అంటే అండి తన చిత్తానుసారంగా మన అతిక్రమాలు తుడిచేశాడు, అంటే మన పాపాలు క్షమించాడు. ఇంకా వాటిని అన్నిటికీ జ్ఞాపకం చేసుకోడు, అంటే మర్చిపోతాడు. జ్ఞాపకం చేసుకోను అంటే మర్చిపోడు. దేవుడు మన పాపాలన్నీ క్షమించాడు, క్షమించిన వాటిని మర్చిపోయాడు. అలాగే మనం కూడా ఉండాలని బైబిల్ చెప్తుంది. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన లాగుడు మీరు కూడా క్షమించిన రాస్తాడు. ఎఫెసీ పత్రిక 4:30 దేవుడు మనందరి తప్పులు క్షమించాడు, క్షమించిన దాన్ని మర్చిపోయాడు. అలా ఎదుటి వారి తప్పులన్నీ మనం క్షమించాలి. వారు అన్న మాటలు కూడా మనం క్షమించి మర్చిపోవాలి. వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ కొంతమంది ఉంటారండి, ఎప్పుడు అవే జ్ఞాపకం చేసుకుని సంవత్సరాలు గడిచినా అవి మర్చిపోరు. కానీ దులిపేయటం నేర్చు. బైబిల్లో పౌలు అనే ఒక భక్తుడు ఉంటాడు. అక్కడ సముద్రం మీద పౌలు గారితో పాటు కొంతమంది ప్రయాణం చేస్తారు. ఓడ పగిలిపోతుంది. అయితే వారందరూ ఈదుకుంటూ సముద్రంలో ఒక ద్వీపానికి వస్తారు. అక్కడ చలి కాగుదామని చెప్పి మంట పెడతారు. పౌలు అనే భక్తుడు ఆ మంటలో కట్టెలు వేద్దామని చెప్పి కట్టెలు వేస్తే ఒక పాము, ఒక విష సర్పం ఈ పౌలు భక్తుడికి చేతికి చుట్టుకుంటుంది. అందరూ అది చూసి అక్కడ మనుషులు అనుకుంటున్నారు మెలేతు దీపవాసు, వీడు నరహంతుకుడు అంటున్నారు పౌలు గారు. పౌలు ఏం చేశాడు తెలుసా అండి, ఆ విష సర్పాన్ని ఆ అగ్నిలో జాడించి పాడేశాడు. ఆ విష సర్పం పౌలు గారికి ఏ హాని చేయలేదు. తర్వాత ఏ ప్రజలైతే నరహంతుకులని అన్నారో అదే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, అమ్మో ఈ పౌలు గారు ఎవరు, ఒక దేవత అంటున్నారు. ఇప్పుడేమో నరహంతుకుడు అన్నారు, ఇప్పుడేమంటున్నారు. ఈ మాట చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో 3వ వచనం. అప్పుడు పౌలు మోపేడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యిని పట్టింది. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని విరాళంట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునినను న్యాయం అతడిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునిరి. తర్వాత 5వ వచనం. అతడైతే అనగా పౌలు గారైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియో పొందలేదు. వారు అతని శరీరం వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియూ కలుగుకుండుట చూచి ఆ అభిప్రాయమును మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగి. 4వ వచనంలో నరహంతుకుడు అన్నారు, 6వ వచనంలో ఏమంటున్నారు, దేవత. కాబట్టి మనుషులు ఇప్పుడు ఇలాగంటారు, తర్వాత అలాగంటారు. కాబట్టి వారు వీరు అన్న మాటలు పట్టించుకోరు. వాటిని దులిపేయాలి, మర్చిపోవాలి, క్షమించాలి, విడిచిపెట్టాలి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కొంతమంది దేవుడు వారికి జ్ఞాపకం ఉండడు.
దేవుడు చేసిన మేలులు వారికి జ్ఞాపకం ఉండవు, వాక్యం జ్ఞాపకం ఉండదు, ఇతరులు చేసిన మేలులు కూడా జ్ఞాపకం ఉండవు. కానీ ఏం జ్ఞాపకానికి ఉంటాయి అంటే ఇతరులు అన్న మాటలు మాత్రమే ఉంటాయి జ్ఞాపకం. పదే పదే వాటిని తలంచుకుంటూ ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఏడుస్తూ ఏడ్చి మన కన్నీరు వెక్కపరచు. కాబట్టి మనం ఎందుకొరకు ఏడవాలో బైబిల్లో రాశాడు, అందుకొరకే ఏడవాలి. ఇక 4వ విషయానికి వస్తే కొంతమంది చనిపోయిన తమ ప్రియుల కొరకు ఏం చేస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సహజంగా ఎవరైనా చనిపోతే శారీరక మనకు బాధ ఉంటుంది, అది నిజమే. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి, ఎవరైనా సరే క్రీస్తును నమ్ముకుని చనిపోతే మనం వారి కోసం ఏం చేయడం అవసరం లేదట, ఏడవడం అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తుని ఎవరైనా నమ్ముకుని చనిపోతే వారిని తప్పకుండా మరలా మనం పరలోకంలో కలుసుకుంటాం, వారిని మరలా మనం పరలోకంలో చూస్తాం. కాబట్టి వారి కోసం మనం ఏడవలసిన అవసరం లేదు. వారు మనకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళారంటే దేవుని సన్నిధికి వెళ్ళారు, వారి తర్వాత మనం కూడా వెళ్తాం. కాబట్టి చనిపోయిన మన ప్రియుల గురించి మనం ఏం చేయడం అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. ఇదే విషయాన్ని పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తాడు. తెస్సలోనిక అనే పట్టణంలో ఒక సంఘం ఏర్పడింది. సంఘంలోని విశ్వాసులు వారికి కలిగిన శ్రమలను బట్టి వారు చనిపోతా ఉన్నారు. అయితే బ్రతికున్న వారు చనిపోయిన వారు ఏమవుతున్నారు వారికి అర్థం కావట్లేదు, వారు ఏడుస్తూ ఉన్నారు. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ అంటాడు. ఏమని అంటాడంటే, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 186వ పేజీ. పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు. ఏమని? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. లోకంలో అన్యులు ఉంటారు, దేవుని ఎరగని ప్రజలు, వారికి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేకపోతే మనిషికి ఏం సంతోషం ఉంటుందండి? మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనం చనిపోతే దేవుని ఎదురుకు వెళ్తాం, దేవునితో యుగయుగాలు ఉంటామనేది క్రైస్తవుల నిరీక్షణ అది. కానీ లోకంలో ప్రజలు అన్యులు దేవుని ఎరగిన వారికి నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటే నిరీక్షణ లేని ప్రజలు దుఃఖపడుతూ ఉంటారు, కానీ వారి వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము. నిద్రించిన వారు అంటే ప్రభువులో ఎవరైనా విశ్వాసం ఉంచి చనిపోతే వారు చనిపోయారని చెప్పరు, నిద్రిస్తున్నారని చెప్తారు. నిద్రించిన వాడు మరలా తిరిగి లేస్తాడు. అలాగునే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే చనిపోతున్నారో వారు మరలా తిరిగి లేస్తారు. తండ్రి అయిన దేవుడు క్రీస్తును మృతుల నుంచి లేపాడు. అదే రీతిగా ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోతారో వారందరూ కూడా క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆ కడబూరం రోగబడినప్పుడు మరలా చనిపోయిన వారు, క్రీస్తు నందుండి చనిపోయిన వారు మరలా ఏం చేస్తారట, తిరిగి బ్రతికి ఉన్న మనకు మహిమ దేహాలు. మనకంటే ముందుగా చనిపోయిన వారు, తర్వాత బ్రతికున్న మనము మేఘాల పైన ఆకాశ మండలానికి కొనుకోబడి అక్కడ ప్రభుతో ఉన్నాం. కింద వచనాలు మీరు చదివితే అవే విషయాలు రాయబడు. 13వ వచనం నుంచి మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు చదివితే అక్కడ ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి చనిపోయిన మన ప్రియుల గురించి మనం ఏడవకూడదు. కానీ కొంతమంది చనిపోయిన వారిని జ్ఞాపకం చేస్తారు, వారు ప్రభువు నమ్ముకొని చనిపోయిన వారినే జ్ఞాపకం చేసుకుంటూ వీరేం చేస్తామంటే, మనం ఎప్పుడు ఏడవాలో తెలుసా అండి? ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకోకుండా ఆయన జీవిస్తూ ఉంటే వారి కొరకు ఏడవాలి, వారు బ్రతికుండగాను ఏడవాలి. కానీ కొంతమంది ఉంటారు, ఎవరైనా రక్షణ పొందకపోతే వారి కోసం ఏడవరు, చనిపోయిన తర్వాత ఏడుస్తావు. చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. వాళ్ళు బ్రతికుండగా ప్రభువుని నమ్ముకొని చనిపోతే పరలోకానికి వెళ్తాం, నమ్మకుండా చనిపోతే చివరికి ఎక్కడికి వెళ్తాడు, నరకానికి. కానీ బ్రతికుండగా ఏడవాలి, బ్రతికుండగా వారి రక్షణ కొరకు ఏడవాలి. చనిపోయిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు. కానీ మంచిది పిల్లారా, మనం ఎందుకు కొరకు ఏడవకూడదు? 1, భూ సంబంధమైన వాటి కొరకు ఏడవకండి. 2, భూ సంబంధంగా మనకి ఏం కావాలో దేవుడు ఇస్తాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, మనకి ఏం కావాలో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ప్రాణమునిచ్చిన దేవుడు దానికి కావాల్సిన ఆహారం తప్పక ఇస్తాడు. దేహాన్ని ఇచ్చిన దేవుడు దానికి కావాల్సిన వస్త్రాలు తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు. మనకి ఈ లోకంలో ఏమి కావాలని దేవుడు ఇస్తాడు. కానీ భూ సంబంధులు వాటి కొరకు ఏడవద్దు. తర్వాత
ఇతరుల క్షేమాన్ని చూసి అభివృద్ధి చూసి ఏడవద్దు. తర్వాత ఎవరైనా మళ్ళీ ఏదైనా మాట అంటే అదే పదే తలంచుకుంటూ మనము ఏడవద్దు. మరియు మన ప్రియులు ఎవరైనా ప్రభు నమ్ముకొని చనిపోతే వారి కోసం మనం ఏం చేయనవసరం లేదంటే ఏడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మరలా వారిని మనం పరలోకంలో కలుసుకుంటాం. మరి ఎందుకొరకు ఏడవాలని బైబిల్ చెప్తుందయ్యా అంటే, ఒకటి మనము మన పాపాల కొరకు ఏం చేయాలి? మన భర్త, మన భార్య, మన పిల్లలు వారి పాపాల కొరకు, ఇంకెవరైనా పాపంలో జీవిస్తూ ఉంటే వారి పాపాల కొరకు ఏడవాలి. ప్రభువా, నా భర్తను, నా భార్యను, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువులను ఇదిగో ఈ పాపం నుంచి విడిపించున్నాయి, ఈ చెడు వ్యసనాల నుంచి విడిపించు ప్రభువా అని ఏడవాలి. కొంతమంది అందుకొరకు ఏడవరు, భర్త పాపాల కొరకు ఏడవరు, భర్త ఏదైనా తీసుకుని రాకపోతే అందుకొరకు ఏడుస్తాం. కానీ మనము ఏడవాలట వారి పాపాల కొరకే. బైబిల్లో ఒక మాట రాస్తుంది, చదువుదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయంలో, లూకాసు సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇక్కడ కొంతమంది స్త్రీలతో చెప్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. గొప్ప జన సమూహములో ఆయన గురించి రొమ్ము కొట్టుకుని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువడి. ఇక్కడ యేసు ప్రభు మీద బరువైన చక్క సిలువ మోపారండి. యేసు ప్రభు వారిని కొట్టుకుంటూ యెరూషలేము వీధుల్లో తీసుకుని వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు వారిని యెరూషలేము పట్టణానికి బయట గొల్గతా అనే స్థలంలో సిలువ వేశారు. అయితే ప్రభుని కొట్టుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటే అది చూసిన చాలా మంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. అయ్యో ప్రభువా, నీకు ఈ శ్రమ, ప్రభువా నీకు ఈ బాధ అని ప్రభువుకి కలిగిన శ్రమను చూచి అనేక మంది ఏడుస్తున్నారంట రొమ్ము కొట్టుకుంటూ. అప్పుడు యేసు ప్రభు వారందరం చూసి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏం చేయకండి, ఏడవాలి. మరి ఎందుకొరకు ఏడవాలి? మీ నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవ అంటే దాని అర్థం మీ పాపాల కొరకు ఏడవండి, మీ పిల్లల పాపాల కొరకు మీరు. నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? నేను వచ్చిందే ఎందుకొరకు అంటే మనుషులందరి పాపాల కొరకు శ్రమపడి చావడానికి వచ్చాను. కానీ నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీ కోసం, మీ పిల్లల కోసం. అంటే మీ పాపముల కొరకు, మీ పిల్లల పాపాల కొరకు మీరు ఏం చేయాలి? ఏడవాలి. ఈనాడు ఎంతమంది ఉన్నారండి పాపాల కొరకు ఏడ్చేవారు? ఎంతమంది ఉన్నారు? యెషయా అనే ఒక ప్రవక్త ఉంచాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించి తాను కూడా అపవిత్రపు మాటలు మాట్లాడేశాడు, బూతు మాటలు మాట్లాడేశాడు. అయితే యెషయా అనే ప్రవక్త దేవుని యొక్క దర్శనం చూసినప్పుడు యెషయా యొక్క జీవితం బయటపడి, ఇప్పుడు యెషయా అనే ప్రవక్త తాను అపవిత్రుడనని, తాను మాట్లాడిన అపవిత్రపు మాటల కొరకు యెషయా ప్రవక్త లోతుగా అక్కడ ఏం చేశాడంటే పశ్చాత్తాప పట్టాడు. పవిత్రంగా మాట్లాడేందుకు ఏడ్చాడట యెషయా ప్రవక్త, పశ్చాత్తాపడ్డాడు. ఈనాడు ఎంతమంది ఏడుస్తున్నారంటే బూతు మాట మాట్లాడటం, అపవిత్రంగా మాట్లాడటం దేవుని దృష్టి మహాఘోరమైన పాపం. విస్తారంగా అడవిని తగలబెట్టాలంటే విస్తారం నిప్పు అవసరం లేదట. నీ నోటి నుంచి ఒక అపవిత్రపు మాట లేదా బూతు మాట బయటికి వెళ్తే మొత్తం నీ దేహం అంతా ఏమైపోతుంది? అపవిత్ర పరచబడిన రాశాడు బైబిల్లో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదివితే 5-6 వచనాలు ఉంటుంది ఆ మాట. మరి మన దేహము ఎన్ని అపవిత్రం అవుతా ఉంది బూతు మాటలు. ఎంతమంది పశ్చాత్తాపం, నేను మాట్లాడకూడదు ప్రభు, అయినా నేను మాట్లాడు, నన్ను క్షమించు ప్రభు. బూతులే కాదండి, మనం చేసే ప్రతి పాపం కొరకు ఏడవాలి. తాగుతున్నారు, కొంత తాగు విడిచిపెట్టట్లేదు. తాగకూడదని బైబిల్ చెప్తుంది. తాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరని బైబిల్ చెప్తుంది. ఎంతమంది త్రాగు నుంచి నాకు విడుదల దయచే ప్రభు, ఇంకా నేను తాగుతున్నాను అని ఎంతమంది ఏడుస్తున్నారు. ఇలా చెప్పుకుంటా వెళితే మనలో ప్రతి ఒక్కరూ అండి మన పాపాల కొరకు ఏడవాలి. మనం పాపాల కొరకు ఏడిస్తే, మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? పవిత్రులుగా ఆయన ఏడ్చినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా. అందుకే ఏడవాలి, మన కోసం ఏడవాలి, మన కుటుంబం ఏడుస్తున్నారా? ఇంకెవరైనా రక్షణ పొందిన వారు, పాపంలో జీవిస్తున్న వారు ఉంటే వారి కొరకు ఏడుస్తున్నారు. బైబిల్లో పౌలు అనే భక్తుడు ఏడ్చాడట. ఎందుకొరకు ఏడ్చాడు తెలుసా? పౌలు భక్తుడు
ఎందుకొరకు ఏడ్చాడు పౌలు భక్తుడు అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఇంకా రక్షణ పొందలేదట. తన సొంత ప్రజలు ఇంకా రక్షణ పొందలేదు. వారి రక్షణ కొరకై పౌలు గారు ఏడ్చాడట. ఈ మాట చదువుదాం. రోమా పత్రికలో మనము 9వ అధ్యాయం మొదటి వచనం. రోమా పత్రిక 9వ అధ్యాయం మొదటి వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన యెడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండా కోరుదు. వినారండి, పౌలు గారు ఏమంటున్నాడు? రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి వచనంలో నాకు బహు దుఃఖమును, నా హృదయములో ఏమున్నది? మానని వేదన. పౌలు గారికి దుఃఖం ఉందటండి, మానని వేదన ఉన్నదట. ఎందుకా దుఃఖం? ఎందుకా మానని వేదన? తినడానికి తిండి లేదనా, మాంసం లేదనా, లోకరీతిగా అవి లేవనా, లేకపోతే ఎవరు ఏదో అన్నారన్నా కాదు. పౌలు గారిని కూడా తన సేవా పరిచర్యలో ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు, దూషించారు పౌలు గారిని కూడా. కానీ పౌలు వాటన్నిటిని దులిపేసి ఆయన దుఃఖం, ఆయన బాధ, వేదన ఎందుకయ్యా అంటే ఇంకా తన సొంత ప్రజలైన ఇశ్రాయేలు ఏం కాలేదు రక్షణ, అందుకొరకు వేదన పడుతుంది. సాధ్యమైతే దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అంటే నా సొంత ప్రజల ఇశ్రాయేలు కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉండకూడదు. అంటే నా సొంత ప్రజలు రక్షణ పొందుతారంటే నేను క్రీస్తు నుంచి వేరుగా ఉండి శాపగ్రస్తుడిగా ఉండటానికైనా నాకు ఇష్టం అంటున్నారు. అంటే ఆయనకి ఎంత భారం ఉందో చూడండి తన సొంత ప్రజల పట్ల, వారి రక్షణ పట్ల. కానీ మనము కూడా ఇతరుల రక్షణ కొరకు ఏడవాలి, దుఃఖపడాలి. బైబిల్లో యేసు ప్రభు కూడా ఏడ్చాడండి. యేసు ప్రభు ఎందుకు ఏడ్చాడు తెలుసా? బైబిల్లో ఈ మాట చూడండి. యేసు ప్రభు కూడా ఏడ్చినట్టు బైబిల్లో మనకు రాయబడి ఉన్నది. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకా 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందరిలో సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునినడలా నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేస్తుంది. అన్ని ప్రక్కలను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్న నీయని దినములు వచ్చునని యేసు ప్రభు యెరూషలేము పట్టణానికి వచ్చాడండి. ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి దాని విషయంలో ఏడ్చాడు. యెరూషలేము పట్టణం చూసి ఏడవటం అంటే యెరూషలేము పట్టణం ఉన్న ప్రజలను చూసి దేవుడు ఏం చేశాడు? ఏడ్చాడని అర్థం. మనందరికీ యేసు ప్రభు ఎక్కడ ఏడ్చాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు చనిపోయినప్పుడు ఏడవటం వచ్చే తెలుసు. కానీ యేసు ప్రభు అక్కడ ఏడ్చాడు లాజరు చనిపోయినప్పుడు, ఇక్కడ ఏడుస్తుంది. ఇక్కడ ఎందుకు ఏడ్చాడు? లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో అంటే ఆ యెరూషలేము పట్టణంలో ప్రజలు దగ్గరికి దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు. వారికి దేవుడు తన వాక్యాన్ని వినిపింపజేశాడు. ఆ ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని వారు వినలేదు. పైగా ఆ ప్రవక్తలు వారు చంపేశారు. వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. కనుక దేవుడు ఆ ప్రజలను చూసి ఏడుస్తూ ఉన్నారు. వారు ఇంకా రక్షణ పొందలేదని, వారు ఇంకా పాపంలో ఉన్నారని వారి కోసం ఏడుస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు ఏడుస్తున్నాం? ఇంకా మన ఇంటి వారు రక్షణ పొందకపోతే, మన బంధువులు, స్నేహితులు, మన గ్రామస్తులు, మన పట్టణం, రాష్ట్రం, దేశంలో వారి రక్షణ కొరకే మనం ఏం చేయాలి? కరుస్తున్నాం, ప్రార్థన చేయాలి, దీనికోసం ఏడవాలి. రెండోదిగా ఎందుకు ఏడవాలో తెలుసా? బైబిల్ ఎందుకు ఏడవాలో తెలుసా? ఎవరైనా రక్షణ పొందుకుని మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోతుంది, ప్రభువుని నమ్ముకుని కొంతకాలం ప్రభువులో జీవించి మరలా వారు ప్రభువుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే వారు మరలా ప్రభువులోకి వచ్చులాగున మనందరం కూడా ఏం చేయాలట? ఏడవాలని బైబిల్లో రాస్తుంది. ఈ మాట చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నారు. 19వ వచనం, గలతీ 4:19. నా పిల్లలారా
క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నా పిల్లలారా అంటున్నాడు పౌలు గలతీ సంఘ విశ్వాసం. ఎందుకంటే వారు పౌలు గారికి ఆత్మీయ పిల్లలు. పౌలు గలతీ ప్రాంతంలోకి వెళ్ళి ఎంతో కష్టపడి సంఘాలు కట్టాడు. ఆ గలతీ సంఘ విశ్వాసులు ప్రభువులోంచి వెనకకు వెళ్ళిపోయారు. అందుకే పౌలు గారు గలతీ సంఘ విశ్వాసులు నా పిల్లలారా మరలా క్రీస్తు యొక్క స్వరూపము, క్రీస్తు యొక్క స్వరూపం అంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మళ్ళా మీలో ఏర్పడేంత వరకు నాలో ఏం కలుగుచావున్నది? ప్రసవ వేదన కలవచ్చు. మీరు రక్షణ పొందిన వారు గలతీ సంఘం. అయితే ఆ సంఘంలోకి దుర్బోధకులు ప్రవేశించారు. ఆ గలతీ సంఘ విశ్వాసుల దుర్బోధకుల యొక్క బోధలు విని మళ్ళా ప్రభు నుంచి వెనక్కి వెళ్ళిపోయారు వారు. అది చూచిన పౌలు ఎంతో వేదన పడుతూ మీ విషయంలో నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకు ప్రసవ వేదన? క్రీస్తు యొక్క స్వరూపాన్ని మీరు కోల్పోయారు, క్రీస్తు యొక్క లక్షణాలు మీరు కోల్పోయారు, మళ్ళా మీరు వెనకకు వెళ్ళిపోయారు. అందుకే మీ కొరకు నాకు చాలా వేదన ఉందంటున్నాడు. కానీ రక్షణ పొంది వెనక్కి వెళ్ళిన వారు మళ్ళా ప్రభువులకు వచ్చులాగున మనం ఏం చేయాలి? కన్నీరు కాల్చాలి. అందుకు ఏడవాలి. ఈ గలతీ సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారో ఒకసారి ఒక మాట చదువుదాం. ఈ గలతీ సంఘ విశ్వాసం గురించి పౌలు గారు చెప్తున్న మాట 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే అంటే ఒకప్పుడు మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఏం చేసిన వారు? ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరుగా నేల మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండ ఘోర నేల. చూసండి, మళ్ళా వారు వెనక్కి తిరిగిపోయారట. మూల పాఠాలు వెనక్కి తిరిగిపోయారు. బలహీనమైన నిష్ప్రయోజనమైన వాటి తిరిగారు. ఏంటి వారు తిరిగినవి అంటే 10వ వచనం. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి నేనేం చేస్తున్నాను? దినాలు, సంవత్సరాలు, మాసాలు, ఉత్సవ కాలాలు వీటిని వారు పాటిస్తా ఉన్నారు. అందుకే మీ విషయంలో నేను పడిన కష్టం ఏమైపోతుంది? వ్యర్థమైపోయింది. భయపడుతున్నారు. దేవుని ప్రజలై ఉండి కూడా వీరు అన్య సంబంధ ఆచారాలు పాటిస్తా ఉన్నారు. ఇంకొక వచనం చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి గలతీ 1:6లో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోట చూడగా నాకేమవుతూ ఉన్నది? ఆశ్చర్యమగుచున్నది. అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకంలో వచ్చిన ఒక దేవదూతైనను మీకు ప్రకటించినడలా అతడేమగును గాక శాపగ్రస్తుడవును. చూసారండి, ఈ గలతీ సంఘ విశ్వాసులు భిన్నమైన సువార్తకు తిరిగిపోయారట. అంటే పౌలు గారు వెళ్ళిన తర్వాత గలతీ సంఘాలకు దుర్బోధకులు వచ్చారు. వారు సువార్త ప్రకటిస్తున్నారు. రక్షణ అనేది కేవలం క్రీస్తు విశ్వాసం ద్వారా కాదు, కృప ద్వారా కాదు. మీరు రక్షణ పొందాలంటే మోషే ధర్మశాస్త్రం పాటించాలి, మంచి క్రియలు చేయాలి అని దుర్బోధకులు బోధించారు. ఈ విశ్వాసులు వార్తటి తిరిగిపోయారు. భిన్నమైన అంటే వ్యతిరేకమైన సువార్తటి తిరిగిపోయారు. అంటే గలతీ సంఘ విశ్వాసులు రక్షణ పొంది మళ్ళా వెనకకు వెళ్ళిపోయారు. వారి కొరకు మళ్ళా పౌలు గారికి వేదన వచ్చిందంటే స్వవేదన. కాబట్టి రక్షణ పొంది ఎవరైనా వెనకకు వెళ్ళిపోతే వారు రక్షణ కొరకే మనం ఏం చేయాలి? కన్నీరు. ఇక మూడవదిగా మనం ఎందుకు కన్నీరు కార్చాలని బైబిల్ చెప్తుందంటే, మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాలు లేకపోతే మనం ఏడవాలి. ఈనాడు ఎంతమంది అని ఏడ్చేవారు? వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని బట్టి జీవితం లేకపోయినప్పుడు, అయ్యో ప్రభువా నా జీవితం అలాగే లేదే, నువ్వు ఎలా జీవించమని చెప్తున్నావు, అలా జీవించలేకపోతున్నానే, జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ఏడ్చేవారు ఈనాడు ఎంతమంది ఉన్నారు? బైబిల్లో ఒక రాజు కనిపిస్తాడు మనకు. ఆయన పేరు యోషియా అనే ఒక రాజు. యోషియా అనే రాజు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ యోషియా అనే రాజు తన బట్టలు చింపేసుకున్నాడట. బట్టలు చింపుకుని ఏడత మొదలు పెట్టాడు. రాజుగారు ఏడ్చాడటండి. ఎందుకు ఏడ్చాడు రాజుగారు అంటే, దేవుని మాటలు విన్నప్పుడు అయ్యో ఆ దేవుని గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారం నా జీవితం లేదు, నా ప్రజల జీవితం లేదే అని ఏడ్చాడట. ఎంత మంచి రాజు అండి ఆయన. ఈనాడు ఉన్నారు అటువంటి వారు.
వ్యర్థమైన వాటి కొరకు ఏడ్చి కన్నీరు వ్యర్థపరిచేవారు ఉన్నారే తప్ప దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలు లేనప్పుడు అలా నేను జీవించలేకపోతున్నానే సహాయం చేయమని ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు ఈ దినాలు? ఈ మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో యోషియా అనే రాజు ఏడుస్తున్నాడు. ఇక్కడ 388వ పేజీ పాత నిబంధన 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నామండి. 19వ వచనం చూడండి. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను ఏం చేశాడు? చింపుకుని. 19వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలు చదివి వినిపించాడు. 18వ వచనం మీరు చదివితే, మరియు యాజకుడైన హిల్కీయా నాకు గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియకు షాఫాను రాజు సమ్ముఖమున దాని నుండి చదివి వినిపించును. షాఫాను అనేటువంటి ఒక వ్యక్తి దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలను రాజుగారి ఎదుట చదివి వినిపింపజేస్తాడు. ఎప్పుడైతే రాజు ఆ మాటలు విన్నాడో తన వస్త్రాలు చింపుకున్నాడు. వస్త్రాలు చింపుకోవడం అంటే దుఃఖానికి సాదృశ్యం. తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు 27వ వచనం చదువుతున్నాం. 27వ వచనం, నీ మనస్సు మెత్తనదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు. వినారా? రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. 27వ వచనం, నీ మనస్సు మెత్తనదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు నా సన్నిధిని నువ్వు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేనేం చేస్తుని అలంకించు. నేను నీ పితరుల ఎదుట నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయమును నీవు కనులారా. నువ్వు నా మాటలు విన్నప్పుడు నీ వస్త్రాలు చింపుకున్నావు, నీ మనసు మెత్తడదే, నువ్వు కన్నీరు విడిచావు, అది నేను చూశానంటున్నాడు దేవుడే. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం ఇచ్చినప్పుడు అలా మన జీవితాలు లేకపోతే ఏడవ, దానికోసం ఏడవకుండా వ్యర్థమైన వాటి కొరకు ఏడిస్తే దానివల్ల ఏమి ప్రయోజనము. మంచిది పిల్లారా, మనలో వాక్యాన్ని బట్టి మన జీవితాలను సరి చేసుకోవాలని చెప్పి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకొరకు ఏడవాలి? ఇప్పటి వరకు మనం ఎన్ని విషయాలు విన్నాం? 3 విషయాలు. మొదటిది ఏంటి? పాపంలో జీవిస్తున్న ప్రజల రక్షణ కొరకు మనం ఏం చేయాలి? రక్షణ పొంది ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతే వారి కొరకు మనం ఏం చేయాలి? తర్వాత వింటున్న వాక్య ప్రకారంగా మన జీవితాలు లేకపోతే మనం తప్పకుండా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అందుకొరకు. మరి మన ఏడుపు ఎందుకు? మనమేమో ఏడవలసిన వాటి విషయంలో ఏడవకూడని విషయాలు ఏం చేస్తూ ఉంటాం. మన ప్రతి కన్నీరు నువ్వు నిజంగా ఏడిస్తే, దేవుడు దేని కొరకు ఏడవమని చెప్పాడు దాని కొరకు ఏడిస్తే, మన ప్రతి కన్నీటిని దేవుడు ఎక్కడ ఉంచాడంటే తన బుడ్డిలో ఉంచాడట. బుడ్డిలో. ఈ మాట చదువుదాం. కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం. కీర్తన 56:8, నా సంచారమును లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. చూసారండి, నా కన్నీళ్ళు, ఓ దేవా నా కన్నీళ్ళు ఎక్కడ ఉంచావు? నీ బుడ్డిలో ఉంచావు. దేవుడు మన అందరి కన్నీటిని తన బుడ్డిలో దాచిపెట్టావు. అందుకే మన ప్రతి కన్నీటికి నిజంగా నువ్వు దేని కొరకు ఏడవాలో దాని కొరకు ఏడిస్తే ఆ ప్రతి కన్నీటికి దేవుడు తప్పక ఏడుస్తాడు. తెలుసా అండి? ప్రతిఫలం దేవుడు తప్పకుండా. నువ్వు ఏడవలసిన దాని కొరకు ఏడవకుండా వ్యర్థమైన వాటి కొరకు, పనికిమాలిన వాటి కొరకు, ఏడవకూడని వాటి కొరకు నువ్వు ఏడిస్తే నీ కన్నీరంతా వ్యర్థమైపోతుంది. చివరికి నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. నువ్వు దేని కొరకు ఏడవాలో దాని కొరకు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారట. దేని కొరకు ఏడ్చారు? వారు మాంసం కొరకు ఏడ్చారు. ఏమండి, సరే ఎందుకు కొరకు ఏడవాలి? అందుకొరకు వారు ఏడవట్లేదు. ఏడవకూడని వాటి కొరకు వారు ఏడుస్తావు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు? మళ్ళా 4-5 ఉన్నారు అనుకుంటున్నారా? మళ్ళీ ఒక కుటుంబీకులు బహుశా 4-5 ఉండొచ్చు కుటుంబానికి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది పురుషులే రాశారు. 6 లక్షల మంది కాల్బలం అంటే పురుషులు. 6 లక్షల మంది పురుషులు ఉన్నారు అంటే అక్కడుందా మాట? నిర్గమాకాండం చూడండి. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అంటే, నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు రామాసేస్తు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి.
వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 పిల్లల సంఖ్య లెక్క పెట్టలేదు, స్త్రీల సంఖ్య లెక్క పెట్టలేదు, ఓన్లీ పురుషుల సంఖ్య మాత్రమే లెక్క పెట్టారు. కాల్బలం పురుషుల సంఖ్య ఎంత అంటే 6,00,000. మరి పురుషులు 6,00,000 మంది ఉన్నారంటే బహుశా స్త్రీలు కూడా ఒక 6,00,000 మంది వేసుకుంటే 12,00,000. మరి ఇశ్రాయేలు ప్రజలకి సంతానం కూడా ఎక్కువ కాదు. కనీసం కుటుంబానికి 2 పిల్లలు వేసుకున్నా వారు 12,00,000 మంది. పురుషులు 6,00,000, స్త్రీలు 6,00,000, పిల్లలు 10,00,000. మొత్తం కలుపుకుంటే దాదాపుగా 24,00,000 మంది సుమారుగా అనుకోండి. 24,00,000 మంది ఎవరు గుడారం దగ్గర వారు కూర్చుండి ఏమని ఏడుస్తున్నారు తెలుసా? మాంసము 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 అంటూ ఏం చేస్తా ఉన్నారట. 6 మంది ఏడిస్తేనే ఎలా ఉంటుందండి? ఒకడు ఏడిస్తేనే భయంకరంగా ఉంటుంది. ఎంతమంది ఏడ్చారు ఇప్పుడు? దాదాపు 24,00,000 మంది ఏడ్చారు. ఏదైనా మంచిదాని కొరకు ఏడ్చారా? వారి పాపాల కొరకు ఏడ్చారా? ఇతర పాపాల కొరకు ఏడ్చారా? లేకపోతే ఇంచిన వాక్య ప్రకారం మా జీవితం లేదని ఏడ్చారా అంటే అది వేరే విషయం. కానీ 24,00,000 మంది, సుమారు 24,00,000 మంది దేని కొరకు ఏడ్చారయ్యా అంటే మాంసం కొరకు ఏడ్చారు. నిజంగా దేవుడు వాళ్ళని చూసి ఎంత దుఃఖపడి ఉంటాడు. నాయకుడైన మోషే ఎంత దుఃఖపడి ఉంటాడు. ఈ మాట చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 10వ వచనం. జనులు తమ తమ కుటుంబాలలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే ఏం చేశాను? ఎవరు గుడారంలో వారు కూర్చుని ఏడుస్తున్నారట. మాంసము 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 అంటే ఏం చేస్తా ఉన్నారు వారు? ఇటువంటి వారు కూడా లేకపోలేదండి మన సమాజంలో. మాంసం మాంసం కావాలి ఎవరి ఇళ్లలో వారు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అది మోషే గారు విన్నారట, దేవుడు కూడా విన్నాడు. మోషే విని దేవుడు విని ఏం చేశారు? తర్వాత యెహోవా 10వ వచనం చివరి లైన్లో, యెహోవా కోపము బహుగా ఏమాయను రగులుకొని వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా. కానీ ప్రజలు ఏడవటం ద్వారా దేవుడు కోప్పడ్డాడు, దేవుడు అసహించుకున్నాడు. దైవజనుడు మోషే గారు కూడా దాన్ని చూస్తే ఏం చేశారు? మరి ప్రజలు ఏడ్చారు కదా మాంసం కావాలని. మరి ప్రజలకు దేవుడు ఏం చేశాడు? ఆ మాంసాన్ని ఇచ్చాడా ఇవ్వలేదా? ఈ విషయాలన్నీ మనం వచ్చేవారు విందాం. మరి ఇప్పటివరకు మనం ఏమించున్నామంటే ఇశ్రాయేలు ప్రజల వలె మనం ఎవరు ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి వారు ఏం చెల్లించలేదు, కృతజ్ఞతాస్తుతులు. కానీ లేని దాన్ని ముందు పెట్టుకుని వారు ఏం చేస్తారు? ఏడవతో. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, లేని దాని కొరకు ప్రార్థన చేయాలి. మనం ఏడ్చేటప్పుడు కూడా దేని కొరకు ఏడవాలి? దాని కొరకే ఏడవాలి. వ్యర్థమైన వాటి కొరకు ఏడ్చి మన కన్నీరు వ్యర్థపరిచి దేవుణ్ణి మనం దుఃఖపరచాలి. కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.